అమ్మ వినాయక చవితికి ఇంకా నెలనేది ఎవరు సపోర్ట్ చేస్తలేడు అని ఫోన్ చేస్తావు. చెప్పనా? ఏం చెప్పాలరా, వినాయక చవితికి ఇంకా నెలనే ఉంది సపోర్ట్ చేస్తలేవేంద్రా? లాస్ట్ టైమే 10 మంది పోరోలని గణేష్ని గుడిసెకాడికి తీసుకొస్తే వాళ్ళకి చాలా కప్పి నాకు గప్పలే, ఇంకా వాళ్ళకి పెద్దరికం ఇచ్చి నాకేమి ఇవ్వకుండా మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. నా పెట్టు. అరే అరే తమ్మి ఆగురా. అమ్మ ఈడేంది ఫోన్ కట్ చేసిండు. అమ్మ ఆగు, అజయన్ కన్నా చేద్దాం. చెప్పానా ఏమైంది ఫోన్ చేసినావు? అరే ఏమైందంటే వేంద్రా, గణేష్ పండుగ వస్తుంది సపోర్ట్ చేస్తలేవేంద్రా? ఊకానా పోయినసారి అన్నదానం రోజు మన కోసం అని స్వీట్ దాచి పెడితే మీరు తిన్నారు కానీ నాకు పెట్టిరా నా కోసం అని స్వీట్ దాచి పెడితే మీరు తిన్నారు కానీ నాకు పెట్టిరా నా ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేస్తావా మళ్ళా? సరేరా బాబు, ఈసారి అన్నదానం చేసిన సీట్ మొత్తం నీకే పెడతా, తిందు ఆగు. ఏరోన్ కన్నా ఫోన్ చేస్తా. చెప్పనా, చాలా రోజులకు ఫోన్ చేసినావు. ఏం చెప్పాలరా, వినాయక చవితి వస్తుంది గుర్తులేదారా? ప్రతిసారి ఫోన్ చేయాలనా? లాస్ట్ టైం చిన్న గణేష్ పెట్టినా మన ఈసారి మినిమం 15 ఫీట్ పెడితేనే వస్తానా నేనైతే. నెమ్మ నువ్వు ఇచ్చేదే 116 రూపాయలు. నెమ్మ నువ్వు ఇచ్చేదే 116 రూపాయలు. అదానికి 15 ఫీట్లు తేవాలన్నా. అమ్మ ఫోన్ పెట్టిరా, ఫోన్ పెట్టి. బాయ్ బోలో. ఏంద్రా బోలేది, వినాయక చవితి వస్తుంది గుర్తులేదారా? బాయ్ పోయినా సరే నువ్వు 4 పిన్ డీజే తెప్పిస్తా అని 2 డప్పులు తీసుకొని వచ్చి అక్కడ డాన్స్ చేయించినావు. ఈసారి ఎట్లా చేసినావు బాయ్ నువ్వు ఫోన్ నాకు? అరే బాయ్, నువ్వు డీజే గీజే అంటున్నావు. ఈసారి డీజే పెడితే మన ఇద్దరిని పొక్కలు పెట్టి మనతోనే డీజే ఆడతారు. ఉస్తాద్, అరే నీ గురించే యాద్ చేసుకున్నావు, నువ్వే ఫోన్ చేసి. నీ పేకుడు మాటలు ఆపురా బాబు. ఈసారి వినాయక చవితి వస్తుందిగా, ఏం చేద్దాం చెప్పు. నువ్వేం ఫిగర్ ఆడకు సార్. మనం ఒక బగ్రాన్ని సెట్ చేసినాం గణేశునికి. మనకి శాలువా కప్పాలి. చాలా కప్పినావు అనుకో, తర్వాత మళ్ళీ నువ్వే అంటే ఇప్పిస్తావు. నువ్వురా నా తమ్ముని అంటే సెట్ చేయవని అయితే